ఇక నెల్లూరు జిల్లాలో పర్యటించిన సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర కమిటీ నాయకులు బివి రాఘవులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బివి రాఘవులు మాట్లాడుతూ, ఇటు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయడం చాలా దారుణమన్నారు. ప్రభుత్వమే వీటిని నిర్మించి ఇటు ప్రజలకు అంకితం చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి తప్పు చేశాడో చంద్రబాబు నాయుడు కూడా అదే తప్పు చేస్తున్నాడని చెప్పి ఇటు బివి రాఘవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చంద్రబాబు నాయుడు ఈ యొక్క పద్ధతిని మానుకుని వాటిని ప్రభుత్వమే పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పు అని పదే పదే వాదించిన చంద్రబాబు నాయుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు కూడా అదే దారి నడుస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి నడిచిన మార్గానే చంద్రబాబు కూడా నడుస్తున్నాడని చెప్పి బీవరావులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ప్రభుత్వం ఖర్చు పెట్టి ఇప్పటి వరకు ఖర్చు పెట్టిందంతా ప్రైవేట్ పరం చేస్తే వాళ్ళకి మనం దారాదత్తం చేసినట్టుందని, ఇది చాలా దారుణం అని చెప్పారు. ఈ మెడికల్ యొక్క కళాశాలను ప్రైవేట్ పరం చేస్తే పేదవాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతాయని, ఈ యొక్క కార్పొరేట్ వైద్యం అందాలంటే చాలా కష్టం అన్నారు. అదేవిధంగా ప్రైవేటీకరణ చేస్తే మాత్రం పేదవాళ్ళకు వైద్యం చాలా కష్టమవుతుందని, ఇటు కార్పొరేట్ హాస్పిటల్స్ ఏ విధంగా అయితే ప్రజలను పీల్చుకుని రక్తం తాగుతున్నాయో అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తే వాళ్ళు కూడా పేద ప్రజలను ఈ విధంగా పీల్చుకుంటారని, సామాన్యుడు హాస్పిటల్కి వెళ్ళే రోజులు కరువు అవుతాయని చెప్పి బివి రాఘవులు ఆగ్రహంతం చేశారు. ఏది ఏమైనా కానీ చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయకుండా అతనే పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ నాయకులు బివి రాఘవులు డిమాండ్ చేశారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన ఆరోగ్య శాఖని సమీక్ష చేసినట్టు పత్రికల్లో వచ్చింది. ఈ సందర్భంలో రెండు విషయాలు ఆయన చెప్పారు. మొదటిది, ప్రైవేట్ మెడికల్ కాలేజీలని ప్రభుత్వం ప్రారంభించింది 10 చోట్ల ప్రభుత్వ రంగం చేతుల్లో. వాటిని ఇప్పుడు పీపీపీ పేరుతోటి ప్రైవేటు వారికి ధారాదత్తం చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించుకుంది. గత ప్రభుత్వమే ఆ ప్రక్రియని ప్రారంభించింది. రోజు వైఎస్ఆర్ పార్టీ మీద, జగన్ గారి మీద, మాజీ ముఖ్యమంత్రి మీద కారాలు మిరియాలు నూరే తెలుగుదేశం పార్టీ మళ్ళీ అదే వైఎస్ఆర్ పార్టీ అడుగుజాడల్లో వారి చెప్పుల్లోనే కాళ్ళు పెట్టి ఇప్పుడు రోజు నడవడానికి ప్రయత్నం చేయడం అనేది శోచనీయం. వారు చేసిన ప్రయత్నాన్ని విరమించుకొని ఈ కాలేజీలన్నింటినీ ప్రభుత్వమే నిర్వహిస్తే అది వైఎస్ఆర్ పార్టీ చేసిన తప్పులు సరిదిద్దడానికి పనికొచ్చిందిగా ప్రయత్నం చేసినట్టుగా ప్రజలు భావిస్తారు. కానీ అదే విధానాన్ని ఈ ప్రభుత్వం కొనసాగిస్తే వారికి వీరికి ఏమిటి తేడా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అందుకని ఈ 10 కాలేజీలను ఏవైతే ప్రభుత్వ రంగం ప్రారంభించిందో ఇప్పటికే చాలా కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. చాలా డబ్బు ఖర్చు చేశారు. ప్రభుత్వం ఉచితంగానే భూములు ఈ కాలేజీలకన్నిటికీ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పింది అంటే దాన్ని పూర్తి చేయడం కూడా ప్రభుత్వమే చేస్తుందని, దాని పర్యవేక్షణ కూడా ప్రభుత్వంలోనే ఉంచుతామని, దాని యొక్క విధి విధానాలు కూడా ప్రభుత్వమే రూపొందిస్తుందని అని చెప్పేసి ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్నారు. మరి ప్రభుత్వమే భూమి ఇచ్చి, ప్రభుత్వమే నిర్మించి, ప్రభుత్వమే నిర్వహించి, ప్రభుత్వమే పర్యవేక్షణ చేస్తే ఇక ప్రైవేటు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? అంటే వాళ్ళ డబ్బులు లాభం చేసుకోవడానికి వాళ్ళకి ఇచ్చి ఖర్చు అంతా మీది పెడతారా అని చెప్పేసి అడుగుతున్నాం. అందుకని ఈ 10 వరకు ఏవైతే ప్రభుత్వం ప్రారంభించిందో వీటిని ప్రభుత్వం రంగంలోనే ఉంచాలి, ప్రభుత్వమే నిర్మించాలి, ప్రభుత్వమే నిర్వహించాలి. ఇది సామాన్య ప్రజల కోసం నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా తన విధానాన్ని మార్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. ఈ 10 కాలేజీల్లో 7 కాలేజీలు, దానికి అనుబంధ ఆసుపత్రులు ఇవి వెనకబడిన ప్రాంతాల్లో, రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతాల్లో ఇవి ఉన్నాయి. ఒక 3 మాత్రమే సాపేక్షంగా ఉండే కోస్తా ప్రాంతంలో బాపట్ల, అమలాపురం, ఈ ఇంకొక చోట 3 మాత్రమే ఈరోజు పాలకొల్లు, ఈ 3 మాత్రమే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాయి. కొద్దిగా అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఉన్నాయి. మిగతా 7 వెనకబడిన ప్రాంతాల్లో ఉన్నాయి. మరి అటువంటి ప్రాంతాల్లో కూడా ఈరోజు ప్రభుత్వం నిర్వహించలేకపోతే వెనకబడిన ప్రాంతాలకు ఏ రకంగా ఈ ప్రభుత్వం మేలు చేస్తున్నట్టు అని ప్రశ్నిస్తున్నాం. అందుకని ఈ పీపీపీ విధానాన్ని పూర్తిగా విరమించుకొని వీటన్నిటిని ప్రభుత్వం నిర్వహించాలని చెప్పేసి కోరుతున్నాం. ప్రైవేటు వారికి అవకాశం ఇవ్వదలుచుకుంటే ఇప్పటికే చాలా చోట్ల ప్రైవేట్ కాలేజీలు వచ్చినాయి, వాళ్ళు పెట్టుకోమనండి. వారికి ఆ రకంగా పెట్టుబడులు పెట్టి లాభం కోసం పెట్టుబడి పెట్టి లాభం కోసం ప్రయత్నం చేసేవాళ్ళకి ప్రభుత్వం ఈరోజు సహాయం చేయాల్సిన అవసరం ఏంటని చెప్పేసి మేము అడుగుతున్నాం. దాన్ని విరమించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆరోగ్య రంగానికి సంబంధించి మరొక పథకాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అది సంజీవని పథకం. ఆయన మాటల్లో చెప్పాలంటే
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య చరిత్రలో ఈ సంజీవిని పథకం ఒక పెద్ద గేమ్ చేంజర్ అని చెప్పేసి ఆయన ప్రకటించారు. ఆ గేమ్ ఏం గేమో మనకు చెప్పలా. ఆ గేమ్ చేంజరు ఎవరికో కూడా చెప్పలా. ప్రజలకి గేమా లేకపోతే పెట్టుబడిదారులకి గేమా, ఏం గేమ్ చేంజర్ అని చెప్పలా. అందుకని మేము డిమాండ్ చేస్తాం, అంత గొప్ప పథకం అయితే అంత రహస్యంగా ఎందుకు అట్టిపెట్టుకోవాలి? ఆ గేమ్ చేంజర్ పథకం ఏదైతే ఉందో సంజీవిని పథకం, ఆ పథకానికి సంబంధించిన వివరాలన్నింటినీ పబ్లిక్ డొమైన్లో ప్రజల ముందు ఉంచాలి, రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదు. అది పబ్లిక్ డొమైన్లో ఉంటే అది గేమ్ చేంజరా లేదా పెట్టుబడిదారులకు పనికొచ్చే గేమా ఏమిటనేది మాకు అర్థమవుద్ది.